అండ్ ఇన్ దిస్ వీడియో డిఎస్సిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఇండియాలో విద్యా చరిత్ర వస్తుంది. ఈ పార్ట్లో మళ్ళీ మనకి 5 టాపిక్స్ ఉంటాయి. విద్యా చరిత్ర, అర్థము, నిర్వచనాలు, లక్ష్యాలు ఫస్ట్. ఇండియాలో రాజ్యాంగం, విద్యకు సంబంధించిన అంశాలు సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ ప్రాచీన కాలంలో విద్యా చరిత్ర. నెక్స్ట్ మధ్యకాలంలో విద్యా చరిత్ర. నెక్స్ట్ స్వాతంత్రం పూర్వం విద్యా చరిత్ర, స్వాతంత్రం అనంతరం విద్యా చరిత్ర. ఇవన్నీ కూడా మనకి విద్య గురించి విద్యా చరిత్రలో తెలుసుకుంటాం. ఫస్ట్ విద్యా చరిత్ర బిట్స్ చూడండి. ఈ క్రింది వానిలో విద్యకు సరైనది. ఇండియాలో విద్య ఉపాసనాలలో భాగంగా ఉండేది. ఉపాసనాలు 16 షోడశ ఉపాసనాలు ఉన్నాయి. ఇండియాలో విద్య మత సంబంధం వేదాల్లో ఉండేది. వేదాల్లో ఉంది. సో వేద విద్య అనేవాళ్ళు. ఆల్ అంటే కరెక్ట్ వచ్చేసి అన్నీ అనమాట. ఈ క్రింది వల్ల విద్యకు సరి అయింది ఏంటంటే ఇండియాలో విద్య ఉపాసనాల్లో భాగంగా ఉండేది. ఉపాసనాలు 16 షోడశ ఉపాసనాలు. ఇండియాలో విద్య మత సంబంధం వేదాల్లో ఉండేది కాబట్టి వేద విద్య అనేవారు. నెక్స్ట్ ఉపనిషత్తులు మనకేం తెలియజేస్తున్నాయంటే ఉపనిషత్తులు నీ గురించి నువ్వు తెలుసుకో అని తెలియజేస్తూ ఉన్నాయి. ఉపనిషత్తులు నీ గురించి నువ్వు తెలుసుకో అని తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ విద్య అన్నది ఏ భాషా పదము? తెలుగు. విద్య అనేది ఏ భాషా పదం అంటే తెలుగు. విద్య అనే పదం ఏ సంస్కృత పదం నుండి ఏర్పడింది అంటే విద్ అనే సంస్కృత పదం నుంచి. విద్య అనే పదం ఏ సంస్కృత పదం నుంచి ఏర్పడింది? విద్ అనే సంస్కృత పదం నుంచి ఏర్పడింది. విద్ అనగా జ్ఞానం, తెలుసుకోవడం, కనుగొనడం, నాకు తెలుసు. ఫిఫ్త్ వన్ ఆల్ అంటే అన్నీ అనమాట. విద్య అనగా జ్ఞానం అని, తెలుసుకోవడం అని, కనుగొనడం అని, నాకు తెలుసు అనే మీనింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్ ఎలా ఏర్పడింది అంటే ఆన్సర్ వివిధ రకాల లాటిన్ భాషా పదాల నుండి ఏర్పడింది. ఎడ్యుకేషన్ ఏ భాషా పదం? ఆంగ్లం. ఎడ్యుకేషన్ ఏ భాషా పదం అంటే ఆంగ్లం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఏర్పడినటువంటి లాటిన్ పదాలు. ఎడ్యుకేషన్ అనేది వివిధ లాటిన్ పదాల నుంచి ఏర్పడింది కదా. సో ఆ లాటిన్ పదాలు 5 ఉన్నాయి. అవి ఫస్ట్ ఎడ్యూసర్, ఎడ్యుకేర్, ఎడ్యుకేటమ్, ఎడ్యుకేటర్స్, ఎడ్యుకేటివ్. ఫస్ట్ ఎడ్యుకేర్ అంటే టు లీడ్ అప్, దారి చూపడం. ఎడ్యూసర్ మీన్స్ టు లీడ్ అప్, దారి చూపడము. ఎడ్యుకేర్ అంటే టు బ్రింగ్ అప్. ఎడ్యుకేర్ అంటే టు బ్రింగ్ అప్, పైకి ఆ వృద్ధిలోకి తీసుకురావడము. ఎడ్యుకేటమ్ అంటే టు ట్రైనింగ్. ఎడ్యుకేటమ్ మీన్స్ టు ట్రైనింగ్, శిక్షణ ఇవ్వడము. ఎడ్యుకేటర్స్ అంటే ఎడ్యుకేట్, టు ఎడ్యుకేట్. ఎడ్యుకేటర్స్ మీన్స్ టు ఎడ్యుకేట్, విద్యావంతుని చేయడము. ఎడ్యుకేటివ్ టు ప్రొసీడింగ్ అంటే ఉత్పత్తి చేయడము. ఎడ్యుకేటివ్ అంటే టు ప్రొసీడింగ్, ఉత్పత్తి చేయడం. సో ఇన్ని అంటే ఈ 5 లాటిన్ పదాల నుంచి ఎడ్యుకేషన్ అనేటువంటి ఆంగ్ల పదం అనేది ఏర్పడింది. 5 లాటిన్ పదాలు ఎడ్యూసర్, ఎడ్యుకేటమ్, ఎడ్యుకేటర్స్, ఎడ్యుకేటివ్ అనే ఈ 5 లాటిన్ పదాల నుంచి ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఏర్పడింది అనమాట. సో ఇక్కడ చూడు, కొన్ని సందర్భాల్లో పెడగాజీ అనే గ్రీక్ పదంను ఎడ్యుకేషన్ అనే పదంగా ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో పెడగాజీగా గ్రీక్ పదం ఎడ్యుకేషన్ అనే పదము ఏర్పడిందని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఎడ్యుకేటర్స్ అనగా టు ప్రొసీడింగ్గా, టు లీడప్, టు ఎడ్యుకేటర్, ట్రైనింగ్గా. టు ఎడ్యుకేట్. ఎడ్యుకేటర్స్ అనగా టు ఎడ్యుకేట్. నెక్స్ట్ విద్యా అర్థాలు. విద్యకు ముఖ్యంగా 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి పరిమిత అర్థము, నెక్స్ట్ విస్తృత అర్థం. పరిమిత అర్థ రూపంలో విద్యకు నిర్వచనం. పరిమిత అర్థం రూపంలో విద్యకు నిర్వచనం వచ్చేసి శిశువుని విద్యావంతుని చేయడమే విద్య. శిశువుని విద్యావంతుని చేయడం విద్య. వ్యక్తిగతంగా అభివృద్ధి చేయడమే పరిమిత అర్థంలో విద్య. వ్యక్తిగతంగా అభివృద్ధి చేయడమే పరిమిత అర్థంలో విద్య. థర్డ్ 1 and 2, ఫోర్త్ ఏది కాదు. ఆన్సర్ ఈజ్ థర్డ్ అనమాట. అంటే పరిమిత అర్థంలో విద్యకు నిర్వచనం వచ్చేసి శిశువుని విద్యావంతుని చేయడమే విద్య, లేకపోతే వ్యక్తిగతంగా అభివృద్ధి చేయడమే పరిమిత అర్థంలో విద్య. నెక్స్ట్ పరిమిత అర్థంలో విద్య అనగా 3Rsని బోధించడం. పరిమిత అర్థంలో విద్య అనగా 3Rsని బోధించడం. 3Rs అనగా ప్రాచీన కాలంలో 3Rs అనగా రీడింగ్ చదవడం, రైటింగ్ రాయడం, అథమెటిక్. 3Rsని బోధించడమే పరిమిత అర్థంలో విద్య. ప్రాచీన కాలంలో విద్యలో ఏం నేర్పేవారు? ప్రాచీన కాలంలో విద్యలో ఏమి నేర్పేవారంటే 3Rs.
నెక్స్ట్ విస్తృత అర్థంలో విద్య అంటే ఏంటిదంటే 3Rs ప్లస్ ఓమ్ టు టూమ్. 3Rs ప్లస్ ఓమ్ టు టూమ్ అంటే 3Rs ప్లస్ పుట్టుక నుండి చనిపోయే వరకు నేర్చుకునే విద్యనే విస్తృత అర్థంలో విద్య అంటారు. 3Rs ప్లస్ పుట్టినాటి నుంచి చనిపోయే వరకు నేర్చుకునే విద్యనే ఏమంటారంటే విస్తృత అర్థంలో విద్య అంటారు. విస్తృత అర్థంలో విద్య అంటే 3Rs ఓమ్ టు టూంబా. థర్డ్ ఆప్షన్ 3Rs ప్లస్ ఓమ్ టూంబా పైవన్య. ఆన్సర్ ఇస్ థర్డ్. 3Rs ప్లస్ ఓమ్ టూంబ్ ఈ రెండింటిని కలిపితే మనకు విస్తృత అర్థంలో విద్య అనేది వస్తుంది అనమాట. విద్యకు సంబంధించి అనేక పర్యాపదాలు ఉన్న ముఖ్యమైన 4 పదాలను గుర్తించండి. అంటే విద్యకు చాలా పర్యాపదాలు ఉన్నాయి, బట్ దానిలో 4 ముఖ్యమైన పదాలు ఉన్నాయి. అవేంటియో గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ శిక్ష, విద్య, సంస్కారం, పెడగాజీ. శిక్ష అంటే శిక్షలతో విద్య నేర్చుకుంటే సంస్కారము, పెడగాజీ వస్తాయని అట్లా షార్ట్కట్లో గుర్తుంచుకోండి. శిక్షణతో విద్య నేర్చుకుంటే మనకి సంస్కారం వస్తుంది, పెడగాజీ కూడా వస్తుంది. అట్లా శిక్షణ, విద్య, సంస్కారం, పెడగాజీ ఇవన్నీ కూడా విద్యకు నానా పర్యాయ పదాలు అనమాట. ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ఈ ఆల్. శిక్ష ఫస్ట్ విద్య ఈ 4 పర్యాపదాల గురించి ఒక్కొక్క దాని గురించి నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ శిక్ష ఏ భాషా పదం. శిక్ష అంటే ఇది తెలుగు భాషా పదము. నెక్స్ట్ శిక్ష ఏ సంస్కృత పదం నుండి ఏర్పడింది. సాసే సాస్ సాస్ సాస. థర్డ్ వన్ ఈజ్ ఆన్సర్. సాస్ అనేటువంటి సంస్కృత పదం నుంచి శిక్ష అనే తెలుగు పదం ఏర్పడింది అనమాట. సాస్ అనగా అర్థం ఏంటంటే నియంత్రించడం, నిర్దేశించడం, బోధించడం, క్రమశిక్షణలో పెట్టడం. నియంత్రించడం, నిర్దేశించడం, బోధించడం, క్రమశిక్షణలో పెట్టడం ఆల్ ఆన్సర్. సాస్ అనగా నియంత్రించడం, నిర్దేశించడము, బోధించడం, క్రమశిక్షణలో పెట్టడం. నెక్స్ట్ క్రింది వానిలో సాస్ అనే పదానికి అర్థం కానిది. సాస్ అనే పదానికి అర్థం కానిది అంటున్నాడు. నియంత్రించడము, నిర్దేశించడం, బోధించడం, క్రమశిక్షణలో పెట్టకపోవడం ఆన్సర్. ఎందుకంటే పెట్టడం అనేది సాస్ అర్థం కదా. నియంత్రించడం, నిర్దేశించడం, బోధించడం, క్రమశిక్షణలో పెట్టడం అర్థాలు అవి. కాకపోతే ఇక్కడ పెట్టకపోవడం అన్నాడు కాబట్టి సాస్కి అనే పదానికి అర్థం కానిది ఫోర్త్ ఆప్షన్ రైట్ అవుతుంది అనమాట. కొన్ని సందర్భాల్లో విద్ అనగా జెబిలికి అని కూడా అంటారు. జెకిలిబి అని కూడా అంటారు అకార్డింగ్ టు సైన్స్. నెక్స్ట్ సంస్కృతం కాదు, సంస్కారం అంటే విద్యకు ఇంకొక అర్థం సంస్కారం కూడా ఉంటుంది కదా పర్యాపదము. సో సంస్కారం అనేది ఏ భాషా పదం అంటే సంస్కృత భాషా పదం. సంస్కారం అనేది ఏ భాషా పదం? సంస్కృత భాషా పదము. సంస్కారం అనగా శిశువుని మంచి శరీరాకృతిలోకి తీసుకురావడం అది తెలుగులో అర్థం. శిశువుని మంచి శరీరాకృతిలోకి తీసుకురావడం ఇది తెలుగులో అర్థం. సంస్కారం అనగా సంస్కృతిలో అర్థం వచ్చేసి ఇతి ఆకారం ఇతి సంస్కారం అనే అర్థం ఉంటుంది. ఇతి ఆకారం ఇతి సంస్కారం అనే అర్థం సంస్కృతంలో ఉంటుంది సంస్కారానికి అర్థాలు అనమాట. నెక్స్ట్ పెడగాజీ అంటే ఇది కూడా విద్య కింద పర్యాయ పదమే కదా. పెడగాజీ అనేది ఏ పదం అంటే గ్రీకు. గాకి అంటే సంసర్గం చేసుకొని చదవచ్చు. గా వచ్చింది కాబట్టి గ్రీక్ పదం ఈజీగా గుర్తుంటుంది. పెడగాజీ అనేది ఏ పదం, ఏ భాషా పదం అంటే గ్రీకు పదం. పెడగాజీ అనేది ఇది విద్యకు పర్యాయ పదము. ఇది గ్రీకు పదం పెడగాజీ అంటే. విద్యకు సంబంధించి పర్యాయ పదం కానిది అంటున్నాడు. సో శిక్ష, విద్య, సంస్కృతి, పెడగాజీ. సంస్కృతి అనేది పర్యాపదం కాదు, సంస్కారం అక్కడ. అంటే శిక్షణతో విద్య నేర్చుకుంటే సంస్కారం వస్తుంది, పెడగాజీ కూడా వస్తుంది అని షార్ట్కట్లో గుర్తుంచుకున్నాం కదా. అది విద్యకు సంబంధించిన పర్యాపదాలు. అంటే శిక్షణతో విద్య నేర్చుకుంటే సంస్కారం వస్తుంది, పెడగాజీ వస్తుంది. కానీ ఇక్కడ సంస్కృతి ఇచ్చింది కాబట్టి అది పర్యాపదం కానిది అంటే ఆన్సర్ అదే అవుతుంది. విద్యకు సంబంధించి పర్యాపదం కానిది అది. నెక్స్ట్ విద్యా ప్రక్రియలు. బోధనలో ఉపాధ్యాయ విద్యార్థుల ప్రాధాన్యతను బట్టి 3 రకాలు ఉంటాయి. అవి ఏవి అంటే బోధనలో ఉపాధ్యాయ విద్యార్థుల ప్రాధాన్యత బట్టి విద్యా ప్రక్రియలు 3 రకాలు. ఒకటి ఏకధ్రువ ప్రక్రియ మోనోపోలార్ సిస్టమ్, ద్విధ్రువ ప్రక్రియ డైపోలార్ సిస్టమ్, త్రిధ్రువ ప్రక్రియ ట్రైపోలార్ సిస్టమ్ అనమాట. ఏకధ్రువ ప్రక్రియను ప్రతిపాదించింది జాన్ కొమెనియస్. ఏక అంటే ఒకటే కొమ్మ అని గుర్తుంచుకోండి. ఏక అంటే ఒకటే కొమ్మ విరిగిపోయింది చెట్టు నుంచి, అట్లా
గుర్తుంచుకోండి. జాన్ కొమెనియస్ ఏకధ్రువ ప్రక్రియను ప్రతిపాదించడం జరిగింది. అమల్లో ఉన్న కాలం వచ్చేసి ప్రాచీన కాలం విద్య. ఏకధ్రువ విద్య ఏ కాలంలో అమల్లో ఉందంటే ప్రాచీన కాలం విద్య. నెక్స్ట్ టీచర్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది, సో ఏకధ్రువ ప్రక్రియ అంటాం. టీచర్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. ద్విధ్రువ ప్రక్రియను ప్రతిపాదించింది జాన్ ఆడమ్స్. ద్విధ్రువ ప్రక్రియను ప్రతిపాదించింది జాన్ ఆడమ్స్. అమల్లో ఉన్న కాలం మధ్యయుగ కాలము అంటే ముస్లిం విద్య అన్నమాట. ద్విధ్రువ ప్రక్రియ అంటే ప్రతిపాదించింది జాన్ ఆడమ్స్. అమల్లో ఉన్న కాలం వచ్చేసి మధ్యయుగ కాలము అంటే ముస్లిం విద్య. అసలు విద్యా ప్రక్రియలు అంటే ఏంటంటే ఉపాధ్యాయ విద్యార్థి మధ్య జరిగే పరస్పర చర్యలను విద్యా ప్రక్రియలు అంటే అవి 3: ఏకధ్రువ, ద్విధ్రువ, ట్రైపోలార్ అనమాట. సో ద్విధ్రువ ప్రక్రియలో ఎవరికి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది? విద్యార్థిగా, ఉపాధ్యాయునిగా. విద్యార్థి అండ్ ఉపాధ్యాయులు ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఉంటుందా? ఏది కాదా? సో ద్విధ్రువ ప్రక్రియలో విద్యార్థికి, ఉపాధ్యాయునికి ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దీన్ని ద్విధ్రువ ప్రక్రియ అంటాం అనమాట. నెక్స్ట్ త్రిధ్రువ ప్రక్రియను ప్రతిపాదించింది జాన్ డ్యూయి. జాన్ డ్యూయి అని గుర్తుపెట్టుకోండి. త్రిష లాగా త్రిజ అంటే త్రిధ్రువ ప్రక్రియను జాన్ డ్యూయి ప్రతిపాదించడం జరిగింది. అమల్లో ఉన్న కాలం ఆధునిక కాలం విద్య త్రిధ్రువ ప్రక్రియ. అంటే త్రిధ్రువ ప్రక్రియ అమల్లో ఉన్న కాలం వచ్చేసి ఆధునిక కాలం విద్య. త్రిధ్రువ ప్రక్రియలో దేనికి ప్రాధాన్యత ఉంటుంది? విద్యార్థిగా, ఉపాధ్యాయునిగా, పాఠ్యాంశం మరియు సమాజమా? ఆల్ అన్నిటికీ. అంటే ఇక్కడ త్రిధ్రువ ప్రక్రియలో దేనికి ప్రాధాన్యం ఉంటుంది అంటే విద్యార్థికి, ఉపాధ్యాయునికితో పాటు పాఠ్యాంశం ఆర్ సమాజానికి సమాన ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. త్రిధ్రువ ప్రక్రియ ఏ నమూనాను కలిగి ఉంటుందంటే త్రిదిశ నమూనాను కలిగి ఉంటుంది. త్రిధ్రువ ప్రక్రియ ఏ నమూనాను కలిగి ఉంటుంది అంటే త్రిదిశ నమూనా. అంటే ఇట్లా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఉపాధ్యాయుని నుంచి విద్యార్థికి, విద్యార్థి నుంచి సమాజం, ఇట్లా త్రిదిశ నమూనా కలిగి ఉండేది త్రిధ్రువ ప్రక్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.